రోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చొస్తాడు, కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఉన్నారు మహిళా సంఘ సభ్యులు ఇంటరాక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి వారి అనుభవాలు చెప్పడానికి. ఇప్పుడు ఒక మహిళ గురించి ఊరంతా మరుగుదొడ్లు కట్టము అని అన్నారు, కట్టినా వాడము అని అన్నారు. ఆ మహిళ ఊరుకోలేదు, పట్టుబట్టింది. 2009లోనే 100% ఊరిని బహిరంగ మల విసర్జన గ్రామంగా మార్చి మొత్తం యావత్ దేశంలోనే జిల్లా మండలం దేశంలోనే శభాష్ అనిపించుకుంది. ఆ మహిళే మన ఆత్రం సుశీలాబాయి. 15 అవార్డుల గ్రహీత, ప్రధానమంత్రి చే, గవర్నర్ చే, ప్రముఖులందరి చేత అవార్డు పొందుకున్నటువంటి బాబెరా గ్రామం బోత్ మండలం మహిళ ఆత్రం సుశీలాబాయిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.